గైస్ ఫోన్ పేలో ఒక కొత్త ఫీచర్ యాడ్ అవడం జరిగింది. అది ఎలా యూజ్ చేయాలో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. మీకు ఇమీడియట్ గా ఇప్పుడు ఈ ఫీచర్ యూజ్ కాకపోయినా కానీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నట్టయితే తర్వాత మీరు ఈజీగా ఇది ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని బ్లింకిట్కి సంబంధించిన డీల్స్ పెట్టడం జరిగింది. 9 రూపీస్కే ఎల్ఈడి బల్బ్, 2499కే ఎయిర్ కూలర్, ఇంకా చార్జర్. ఇక ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ చూస్తున్నారు, ఇది 99 రూపీస్ మాత్రమే. అలాగే ట్యూబ్ లైట్ 49. ఇలా డీల్స్ పెట్టడంతో పాటు నేను కొన్ని ఆర్డర్ కూడా పెట్టడం జరిగింది. సో ఇలాంటి బెస్ట్ డీల్స్ అన్ని కూడా వస్తుంటాయి కాబట్టి మీరు అందరూ కూడా డెఫినెట్ గా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వడం మర్చిపోదు. ఈవెన్ కిచెన్ ఐటమ్స్, సీలింగ్ ఫ్యాన్స్ ఇలాంటివి కూడా రావడం జరిగింది. సో మీరు ఎవరైనా కానీ డీల్స్ గ్రాప్ చేసుకున్నట్టయితే డెఫినెట్ గా ఏం కొన్నారో కామెంట్ చేయండి. ఇలాంటి డీల్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మన ఛానల్స్ లో జాయిన్ మర్చిపోద్దు. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. ఇక ఈ ఫీచర్ కి సంబంధించి డీటెయిల్స్ ఆల్రెడీ నేను భీమ్ యూపీఐ అప్లికేషన్ లో వచ్చినప్పుడు ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఫోన్ పేలో వచ్చాయి కాబట్టి నేను మరొకసారి వీడియో చేస్తున్నాను. బట్ సిమిలర్ గానే ఇది వర్క్ అయ్యే అవకాశం ఉంది. అంటే భీమ్ లో ఎలా వర్క్ అయింది ఇక్కడ కూడా అలాగే వర్క్ అవుతుంది. ఈవెన్ ఫ్యూచర్ లో ఎలాంటి యూపీఐ అప్లికేషన్స్ లో వచ్చినా గానీ ఇదే విధంగా వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డీటెయిల్స్ ఒకసారి చూడండి. ఇప్పుడు చూసినట్టయితే ఫ్యూచర్ లో మీరు ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఇక మీరు ఇప్పుడు ఫోన్ పే అప్లికేషన్ ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్టయితే మీకు యూపీఐ సర్కిల్ అని కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఫీచర్ యాడ్ అయింది. ఒకవేళ మీకు చూపించినట్టయితే ఒకసారి ఫోన్ పే అప్లికేషన్ అప్డేట్ చేసి చూడండి. ఆ తర్వాత అయినా కానీ మీకు ఈ ఫీచర్ యాడ్ అయింది లేదు కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇక ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఇలాంటి స్క్రీన్ ఒకటి వస్తుంది. బట్ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నట్టయితే మీకు ఇక్కడ ఒక వీడియో కూడా ప్లే అవ్వచ్చు. ఒకవేళ మీరు అది మిస్ అయినా కానీ ఇక్కడ వాచ్ హౌ ఇట్ వర్క్స్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే ఈ పర్టికులర్ యూపీఐ సర్కిల్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూపిస్తారనమాట. బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు మీ పిల్లలు లేదా పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ బ్యాంక్ అకౌంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఓన్ గా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకునేలా మీరు పర్మిషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మనీ అయితే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు 2 ట్యాబ్స్ కనిపిస్తాయి, సెకండరీ కాంటాక్ట్స్ ఇంకా ప్రైమరీ కాంటాక్ట్స్ అని. బట్ ప్రైమరీ కాంటాక్ట్ లో మీరు యాడ్ చేయలేరు. ఏం చేస్తే ఇక్కడికి కాంటాక్ట్స్ వస్తాయి ప్రైమరీ కాంటాక్ట్స్ లో అది కూడా నేను చూపిస్తాను. బట్ ప్రస్తుతానికి చూస్తున్నారు సెకండరీ కాంటాక్ట్స్ అని ఉంది. ఇక్కడ మీరు మాక్సిమం 5 సెకండరీ కాంటాక్ట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఇన్వైట్ సెకండరీ కాంటాక్ట్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీ ఫోన్ లో కాంటాక్ట్స్ అన్ని కూడా వస్తాయి. మీ ఫోన్ లో కాంటాక్ట్ సేవ్ అయి ఉంటేనే ఇది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ కాదు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఒక కాంటాక్ట్ సెర్చ్ చేసి సెలెక్ట్ చేయబోతున్నాను. నేనైతే కాంటాక్ట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ కాంటాక్ట్ సంబంధించిన యూపీఐ ఐడి కూడా అడుగుతుంది. నేను సెకండరీ ఫోన్ ఒకటి యూజ్ చేస్తున్నాను. ఇది వేరొకరి ఫోన్ అనమాట. ఈ ఫోన్ లో ఉన్న నెంబర్ ని అలాగే యూపీఐ ఐడిని నేను ఇక్కడ ఎంటర్ చేయబోతున్నాను. ఆ విధంగా ప్రాసెస్ మొత్తం కూడా మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేను సెకండరీ కాంటాక్ట్ ఒకటి సెలెక్ట్ చేశాను కాబట్టి యూపీఐ ఐడి కూడా అడుగుతుంది కాబట్టి వాళ్ళ ఫోన్ పే ఓపెన్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళ యూపీఐ ఐడి చూపిస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. లేదా మీరు క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేయొచ్చు. ఇక్కడ ట్యాప్ చేసి వాళ్ళ ప్రొఫైల్ ఐకాన్ దగ్గర ట్యాప్ చేసి క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా స్కాన్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ ఉన్న యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేయబోతున్నాను. యూపీఐ ఐడి ఎంటర్ చేసేటప్పుడు మీరు పూర్తి యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి. @ ఉంటుంది కదా, ఆ తర్వాత 3 లెటర్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అండ్ కంటిన్యూ దగ్గర ట్యాప్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ పేజ్ లో రివ్యూ అండ్ కన్ఫర్మ్ వస్తుంది. మీరు ఒక యూపీఐ సర్కిల్ కి ఇన్వైట్ చేయబోతున్నారు. ఒకసారి వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టయితే మీ యూపీఐ సర్కిల్ కి వాళ్ళు యాడ్ అవుతారని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే దే కెన్ స్టార్ట్ రిక్వెస్టింగ్ పేమెంట్స్ ఫ్రమ్ యూ అని ఉంది. అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు పేమెంట్స్ రిక్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. యాక్చువల్ గా మన దగ్గర నుంచి డైరెక్ట్ గా చేయరు. వాళ్ళు ఎక్కడ క్యూఆర్ కోడ్ అది స్కాన్ చేసినట్టయితే స్కాన్ రావడం అయితే ఈ ఫోన్ నుంచి అవుతుంది. బట్ దానికి సంబంధించిన అప్రూవల్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎలా కూడా చూద్దాం. బట్ ప్రస్తుతానికి కన్ఫర్మ్ అండ్ ఇన్వైట్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేశాను. నెక్స్ట్ మనకి ఈ విధంగా అప్రూవల్ పెండింగ్ అని వస్తుంది. ఆ అప్రూవల్ కోసం మనకి 30 మినిట్స్ టైం కూడా ఇస్తారనమాట. ఒకవేళ మీరు అవతల వాళ్ళు కాల్ చేద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి కాల్ బటన్ దగ్గర కూడా ట్యాప్ చేయొచ్చు. ఎనీవే సెకండరీ ఫోన్ కి అయితే నాకు నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. అలాగే యాక్సెప్ట్ కూడా చేస్తున్నాను. మనకి 2 చోట్ల కూడా యాక్సెప్ట్ అయినట్టు ఈ విధంగా స్క్రీన్ పైకి అయితే వచ్చేస్తుంది. నేను గాట్ ఇట్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను 2 ఫోన్స్ లో. ఇక్కడ నాకు సెకండరీ కాంటాక్ట్స్ లోకి అంటే నేను మరొకరిని ఇన్వైట్ చేశాను కాబట్టి సెకండరీ కాంటాక్ట్స్ లోకి ఒక పర్సన్ డీటెయిల్స్ వచ్చేసాయి. బట్ నేను ఎవరినైతే ఇన్వైట్ చేశానో వాళ్ళకి ప్రైమరీ కాంటాక్ట్స్ లోకి నేను వెళ్ళడం జరిగింది. నేను ఇన్వైట్ చేస్తే సెకండరీ కాంటాక్ట్స్ లో ఉంటుంది వాళ్ళ పేరు. నేను ఎవరినైతే ఇన్వైట్ చేశానో వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టయితే వాళ్ళకి ప్రైమరీ కాంటాక్ట్స్ లోకి నేను వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఇది వర్క్ అవుతుంది. ఇక సెకండరీ కాంటాక్ట్స్ లో మీరు కావాలనుకుంటే మరికొందరు కూడా యాడ్ చేయొచ్చు. మీ ఫ్యామిలీలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు 5 మెంబర్స్ వరకు కూడా యాడ్ చేయొచ్చు. బట్ ప్రైమరీ కాంటాక్ట్స్ లో అయితే మాత్రం ఒక్కటే కాంటాక్ట్ ఉంటుంది. చూసారు కదా, యూ కెన్ ఓన్లీ హ్యావ్ 1 ప్రైమరీ కాంటాక్ట్ అని ఉంది. సో మీకు ప్రైమరీ కాంటాక్ట్ అంటే ఏంటో సెకండరీ కాంటాక్ట్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ప్రైమరీ కాంటాక్ట్ లేకపోవడానికి అంటే నా ఫోన్ లో లేకపోవడానికి కారణం ఏంటంటే వేరొకరు నన్ను యూపీఐ సర్కిల్ లో యాడ్ చేసుకోలేదు కాబట్టి సెకండరీ కాంటాక్ట్ గా. ఒకవేళ నన్ను ఎవరైనా యాడ్ చేసుకుని ఉంటే ప్రైమరీ కాంటాక్ట్ లో అవతల వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తాయి. నేను ఎవరైనా యాడ్ చేస్తే సెకండరీ కాంటాక్ట్స్ లో వేరొక డీటెయిల్స్ కనిపించే అవకాశం ఉంది. ఇక నేను ఈ కాంటాక్ట్ దగ్గర అయితే ట్యాప్ చేస్తున్నాను నా ఫోన్ నుంచే. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ హిస్టరీ కనిపిస్తుంది. కావాలంటే మనం ఇక్కడ నుంచి డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక నేను బ్యాక్ వెళ్తున్నాను.
ఇక ఈ ఫోన్ లో ఉన్న ఫోన్ పేని ఇక్కడ ఉన్న మెయిన్ ఫోన్ లోకి సెకండరీ కాంటాక్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను సెకండరీ కాంటాక్ట్ నుంచి వేరొకరికి, అంటే ఈ 2 ఫోన్స్ కాదు వేరొకరికి ఒక 10 రూపీస్ పంపించడానికి ట్రై చేస్తున్నాను. అయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ చూపిస్తుంది, బట్ నేను బ్యాంక్ అకౌంట్ కాదు యూపీఐ సర్కిల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి 3 ఆప్షన్స్ వచ్చాయి, యూపీఐ లైట్, బ్యాంక్, ఇంకా మై యూపీఐ సర్కిల్ అని. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ కట్టాలనుకుంటే మీరు సెలెక్ట్ చేయొచ్చు, బట్ నేను ఈ ఫోన్ నుంచి డబ్బులు పంపించాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను, కంటిన్యూ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. సెలక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు పే దగ్గర ట్యాప్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి స్ట్రైట్ అవే పేమెంట్ అయితే అయిపోలేదు. ఇక్కడ మెయిన్ ఫోన్ కి, అంటే ఏ ఫోన్ లో అయితే కాంటాక్ట్ యాడ్ అయిందో అక్కడికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో మనం పేమెంట్ ఈ ఫోన్ నుంచి చేస్తున్నప్పటికీ కూడా అప్రూవల్ ఎక్కడి నుంచి రావాలి కాబట్టి ఇలాంటి ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు కావాలంటే డిక్లైన్ చేయొచ్చు, లేదా ఇక్కడ వ్యూ డీటెయిల్స్ దగ్గర ట్యాప్ చేస్తే ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అంటే పేమెంట్ ఏదో ఒక కాంటాక్ట్ పంపిస్తున్నాం కాబట్టి ఆ కాంటాక్ట్ వస్తుంది, యూపీఐ ఐడి కూడా వస్తుంది. సో బ్లైండ్ గా మీరు కూడా అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎవరికి మనీ పంపిస్తున్నారో, ఏం చేయబోతున్నారో ఆ డీటెయిల్స్ ఇక్కడ కూడా వస్తాయి. ఇప్పుడు కనుక మీరు అప్రూవ్ చేసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ అప్రూవల్ పెండింగ్ అని ఉంది, ఇక్కడ అప్రూవ్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేశాను, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలక్షన్ అది కూడా వచ్చింది. నేను పే చేసేస్తున్నాను, పిన్ కూడా ఎంటర్ చేసి ఓకే చేస్తున్నాను. ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది, ఇక్కడ కూడా పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. అయితే ఇక్కడ నేమ్ వేరువేరుగా వస్తుంది. నేను ఎవరికైతే అప్రూవ్ చేసిన ఆ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి, అయితే ఎవరికి మనీ వెళ్తుందో ఆ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఈ విధంగా చాలా సింపుల్ గా మీరు మీ పిల్లల్ని లేదా పెద్దవాళ్ళని, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా ఏదైనా యూపీఐ యాప్ లో రిజిస్ట్రేషన్ అది కంప్లీట్ చేయించి మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే చేయించవచ్చు. అది చిన్నదైనా పెద్దదైనా మీరు అప్రూవ్ చేస్తేనే అవతల వాళ్ళకి మనీ పేమెంట్ అవుతుంది. వాళ్ళు స్కాన్ చేయడము, ట్రాన్స్ఫర్ చేయడము చేస్తూ ఉంటారు, అక్కడ పెండింగ్ లో ఉంటుంది. మీరు అప్రూవ్ చేయగానే ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. డీటెయిల్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్ గురించి అందరికీ తెలిసా అందరూ బెనిఫిట్ పొందారు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.